మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబుజస్నానం సంసార మలమోచనం సంసార మలమోచనం. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మోద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ. నిన్నటి రోజున మనము ఈ అంశం మీద ప్రస్తావించుకోవడం జరిగింది. సర్వగతం అంతటా వ్యాపకమై ఉన్నటువంటిది అని స్వామివారు చెప్తున్నమాట. ఇదే అంశాన్ని ఉపనిషత్తులు కూడా కొనియాడుతూ ఉన్నాయి. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మా బ్రహ్మ సోయమాత్మా చతుష్పాత్. సర్వం హేతత్ బ్రహ్మ అని మాండుక్యోపనిషత్తులో చెప్తున్న అంశము. సర్వం హి ఏతత్ బ్రహ్మ, బ్రహ్మము అంతటా వ్యాపకమై ఉందనే మాట. ఇక్కడ మరి స్వామివారు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ తస్మాత్ సర్వగతం బ్రహ్మ, సర్వగతం అంతటా వ్యాపకమై ఉన్నటువంటిది బ్రహ్మము అన్నారు. బ్రహ్మము అని ఎందుకు అన్నారనే విషయం మీద నిన్న మనం బృంహతి వర్ధయతీది బ్రహ్మ బృహూర్ధౌ. ప్రతి దానికి కూడా ఒక ధాతువు ఉంటుంది, ఉత్పత్తి ఉంటుంది. ఆ ఉత్పత్తిలోనే అర్థాన్ని చెప్పుకొస్తారు. ఇట్లా బృహవృద్ధౌ సమస్తమును వృద్ధి పొందింపజేయగలిగేటువంటి విధానము దేని ఎందు ఉందో దానిని బ్రహ్మ అన్నారు. బ్రహ్మము, శుద్ధ బ్రహ్మము. ఈ శుద్ధ బ్రహ్మము యొక్క విషయమై ప్రస్తావించుకోవటానికి చాలా అంశాలు దీని మీద ఉన్నాయి. అంత లెక్క మనం ప్రయాణం చేయటానికి సమయం లేదు. సరే, అంతటా వ్యాపకమై ఉన్న బ్రహ్మము అంటూ మాండుక్యం అయం ఆత్మా బ్రహ్మ, ఆ బ్రహ్మమే ప్రతి శరీరమునందు ఆత్మ అనే పేరుతో పిలువబడుతుంది అని చెప్పి అన్నారు. ఇక్కడ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము నిత్యం అంటే ఎల్లవేళలా, ఎల్లప్పుడూ యజ్ఞే యజ్ఞమునందు ప్రతిష్ఠితం ప్రతిష్ఠితయై ఉన్నది. ఇదొక విశేషణము గల అంశము. అంతటా బ్రహ్మము ఉన్నది అని అన్న తర్వాత ఇంకా ప్రత్యేకించి అది ఫలానా చోట ప్రతిష్ఠ గావింపబడి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పటంలో ఒక ఆంతర్యం ఉన్నది. దాన్ని మనం పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అంతటా వ్యాపకమై ఉందని చెప్పి అనటంతోనే ఇక దాని గురించి ఇంకా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అంతటా అంటే సూది మన సందు లేకుండగా అని అర్థం. కాబట్టి అంతటా ఉన్నదని చెప్పనే మాట వాడిన తర్వాత ఇంకా మరి ప్రత్యేకంగా నిత్యం అని చెప్పనంటూ యజ్ఞమునందు ప్రతిష్ఠితయై ఉన్నది అని అన్నారు. ఇది విశేషణం. ఎందుకు ఈ విధంగా చెప్పటం జరిగింది అనే విషయాన్ని మనం విచారించుకోవాల్సి ఉంటుంది. అది అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్న
విధానములో మనకు ప్రయోజనాత్మకముగా ఉండాలి కదా. సర్వం సర్వం సర్వగతం వాయు అన్నాం అనుకోండి, వాయువు కూడా అంతటా వ్యాపకమై ఉన్నది అని చెప్పి అనవచ్చు. కానీ అది మనకి ప్రయోజనం కలగజేసే విధానంగా ఉండాలి కదా. ఆ ప్రయోజనం కలగజేసే విధానంగా చూసినట్లయితే మనలో ఈ శ్వాస, ఊపిరి అనేటువంటిది గాలి అంతటా ఉన్నది. ఉన్నప్పటికీ మనకు ప్రయోజనాత్మకముగా ఉన్నది ఎక్కడ అంటే ఈ శ్వాస అనేటువంటి రూపముగా. మరి ఆ యొక్క ఊపిరి, ఆ శ్వాస అంటే గాలే కదా. అది మనలో మరి రోజువారీగా సంచారం కలిగి ఉన్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా, ప్రాణాపాన వాయువులుగా, రేషక పూరకములుగా రోజుకి 21,600 శ్వాసల గమనం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ రూపంగా ఉన్నప్పుడే మనకు ఆ వాయువు యొక్క ఉపయోగమై ఉన్నటువంటి అంశం. తస్మాత్ సర్వగతం వాయు అంటే ఏమిటి? అంతటా వాయువు లేకుండా లేదుగా. అన్ని చోట్ల వాయువు ఉన్నది, అన్ని దేశాలలో ఉన్నది. కనుక అంతటా ఉందనేటువంటి విషయం మనలో ఒక ఉపయోగాత్మకముగా మరి చేరి ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పుకొచ్చే విధానంలో బ్రహ్మము యొక్క విషయాన్ని గురించి చెప్పుకొస్తూ ఉన్నారు. తస్మాత్ సర్వగతం అగ్ని అన్నాం అనుకోండి, అగ్ని కూడా అంతటా వ్యాపకమై ఉన్నది. ఉష్ణత్వం విశ్వమంతా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నప్పటికీ కూడా మరి అది మనలో విశేషంగా ఉండాలి కదా. మనలో విశేషముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని మనం చెప్పుకున్నప్పుడు అది మనకు వినియోగాత్మకముగా ఉన్నట్లు గ్రహించుకోవాల్సి ఉంటుంది. మన శరీరంలో అగ్ని అనేటువంటిది 98.4 డిగ్రీలు ఉండాలి. అది తగ్గకూడదు, పెరగకూడదు, నార్మల్గా ఉండాలి. అది ఎంత నియామకంగా మనలో ఏర్పడి ఉన్న విధానం ఉన్నదో అది మనలోనైనా అందరిలో ఉంటుంది. ఏ దేహమైనా ఉండాల్సినటువంటి యొక్క మినిమం 98.4 డిగ్రీలు ఉండాలి. అది పెరిగితే ప్రమాదము, తగ్గిన ప్రమాదమే. ఆ ప్రకారంగా నియంత్రణ కలిగి ఉన్నది కనుక అందరూ చక్కగా వాళ్ళ జీవన విధానాలని కొనసాగించుకుంటూ ఉన్నారు. ఏమాత్రం వేడి పెరిగిందా అంటే ఫీవర్, జ్వరం వచ్చేసిందా, వాడికి 102, 110 వచ్చేసింది, ఉంటాడో పోతాడో అర్థం కావటం లేదు అని చెప్పిన అంటారు. అట్లా పెరగకూడదు, అది మళ్ళా తరగకూడదు, తగ్గకూడదు. ఈ ప్రకారంగా మనలో ఒక విశేషముగా చేరి ఉన్నటువంటి అంశం వేడి, అగ్ని యొక్క సంబంధమై ఉన్న అంశం. అదే ప్రకారముగా తస్మాత్ సర్వగతం అగ్ని నిత్యం ఉదరే ప్రతిష్ఠితం అన్నాం అనుకోండి, ఇది కూడా మనకు ఉపయోగాత్మక అంశమే. కనుక అగ్ని అంతటా ఉన్నది, అంతటా ఉన్నప్పటికీ కూడా నిత్యం ఉదరే ప్రతిష్ఠితం, ఉదరమునందు ప్రతిష్ఠిత అయి ఉందని చెప్పి అన్నాం అనుకో, దానివల్ల నీకు ఎంత ఉపయోగం ఉంది చెప్పండి. ఉదరగోళములో నీకు జఠరాగ్ని అనేటువంటిది కనుక లేకపోయిందా అంటే మన పరిస్థితి ఏమిటి? చక్కగా మనం పక్వం చేసుకొని లోన వేస్తే దాని అంతటినీ కూడా జఠరాగ్ని పచనం చేసి, జీర్ణం చేసి, రసాయనాలుగా మార్పులు చెందింపజేసి శరీరానికి ఎలాంటి మరి రసాయనాలు కాబలో అవన్నీ కూడా ఉత్పన్నమైనటువంటి విధానం. ఆ జఠరాగ్ని లేకపోయిందా అంటే మానవుల జీవితం అంతా కూడా కుంటుపడుతుంది. కాబట్టి ఎవడో కూడా బతికే అవకాశాలు లేవు, జఠరాగ్ని లేకుండా బతికే అవకాశాలు, వాయువు లేకుండా బతికే అవకాశాలు లేవు. ఎక్కడున్నాయంటే తస్మాత్ సర్వగతం వాయు
తస్మాత్ సర్వగతం అగ్ని. మనకు అంతటా ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా నిత్యం ఉదరే ప్రతిష్ఠితం, నిత్యం నాసికే ప్రతిష్ఠితం. నాసికములో ఆ శ్వాస నిత్యము ఉన్నప్పుడే అది మనకు జీవన విధానం ఉంటుంది. అంతటా ఉన్న వాయువు అనేది ఉంటుంది, కానీ నీలో ఆ వాయువు శ్వాసరూపముగా ఉండాలి కదా. కాబట్టి ఆ శ్వాసరూపముగా ఉన్నటువంటి వాయువు వల్ల నీకు ఉపయోగం ఉన్నది. అంతటా గాలి ఉందండి అంటావు అనుకో, ఏం ఉపయోగం నీకు? అంతటా గాలి ఉంది సరే, నీలో శ్వాస అనేది ఉండాలిగా, శ్వాస సంచారం జరగాలిగా. ఆ ఊపిరి సంచారం ఉంటేనే జీవన విధానంలో ఎలాంటి కొరత ఉండే అవకాశాలు లేవు. కొంతమందిలో శ్వాస ఆగిపోయింది అనుకోండి, ఆగిపోయిందిలేయా, వాయువు లేకుండా పోయిందా, కాబట్టి ఆ వాయువును లోపల ఊదుతాం, నాసిక రంధ్రాలలో ఆ గాలిని మళ్ళా ప్రవేశింపజేస్తాం అంటానికి ఏమన్నా అవకాశం ఉందో చూడండి. ఎవరి దేహంలోనైనా గాలి పోయిన తర్వాత ఏం భయపడమాకండి, గాలి లేకుండా పోయిందేం లేదు, గాలి అంతటా ఉన్నది, కావలసినంత ఉంది, పుష్కలంగా ఉంది గాలి, ఎంత తీసుకున్నా తరగనంతటే ఉన్నది, కనుక మీరేం భయపడవద్దు, మేము మళ్ళా నాసిక రంధ్రాల్లో ఆ గాలిని ప్రవేశింపజేస్తాము, మళ్ళీ యథావిధిగా సంచారం జరిగేట్లుగా చేస్తాము అంటానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? లేవు. కాబట్టి ప్రకారముగా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి గాలి నీలో శ్వాసరూపముగా సంచారం అనేటువంటి విధానము అది సర్వేశ్వరుని యొక్క నియామకంలో చేరి ఉన్నటువంటి అంశము. ఒకసారి ఆగిందా అంటే మళ్ళీ దాన్ని మనం ఆడించగలిగేటువంటి అవకాశాలు లేవు. ఏదో ఐసీయూలో పెడతారు, ముక్కులు పెడతారు, ఆక్సిజన్ పెడతారు, ఏదో కొంత గుండె కొట్టుకుంటూ గాలి పీల్చుకుంటూ సహకారంగా ఉండే విధానం. ఆల్రెడీ శ్వాస యొక్క సంచారం ఉంది కాబట్టి నువ్వు ఐసీయూలో పెట్టి ఆక్సిజన్ పెట్టి ముక్కు కాడ ఆడించే విధానం చేస్తూ ఉన్నావు. అసలు ఆగిపోయి ఉంటే ఏం చేస్తావు నువ్వు? అసలు శ్వాస మొత్తం ఆగిపోయిన తర్వాత ఐసీయూలో పెట్టి ఆక్సిజన్ పెడతారా, ఆడిస్తారా? అవకాశాలు లేవు. ఇదంతా కూడా ఒక నియామక ప్రకారముగా ఉన్నటువంటి అంశాలు. తస్మాత్ సర్వగతం అగ్ని, తస్మాత్ సర్వగతం వాయువు, తస్మాత్ సర్వగతం అంతటా వ్యాపకమై ఉన్నటువంటి వాటిలో చాలా ఉన్నాయి. కాలం కూడా వ్యాపకమే, దేశం కూడా వ్యాపకమే. ఈ ప్రకారంగా అంతటా వ్యాపకమై ఉన్నప్పటికీ కూడా అవి నీలో చేరి ఉన్నటువంటి అంశములు నీకు ఉపయుక్తములుగా ఉన్నటువంటి విధానములు. అట్లా ఇక్కడ భగవంతుని యొక్క విషయం చెబుతూ బ్రహ్మము యొక్క స్వరూప విధానం చెబుతూ అది అంతటా వ్యాపకమై ఉందయా, కానీ నిత్యం ఎల్లప్పుడూ యజ్ఞే ప్రతిష్ఠితం, యజ్ఞమునందు ప్రతిష్ఠితయై ఉన్నది. యజ్ఞే సప్తమి వ్యక్తి ఏకవచనం, అది యజ్ఞమునందు అనర్థం. యజ్ఞమునందు ప్రతిష్ఠితయై ఉన్నది. సాధారణంగా మనం ఈ పదాలు వింటూ ఉంటాం లోకంలో, ప్రతిష్ఠ అంటారు. ఈ మధ్యనండి మా ఊళ్ళో ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి ప్రతిష్ఠ చేశారు. ఈ మధ్యనండి మా గ్రామంలో అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు అని మనం వింటూ ఉంటాం. ఈ విధంగా పరమభక్తులే ఉన్నటువంటి వారు ఆలయ నిర్మాణం చేసి దాంట్లో ఇష్టదైవాన్ని ప్రతిష్ఠ చేసుకునే విధానాలు మనం చూస్తూ ఉంటాం. ఈ విధముగా ప్రతిష్ఠ అనేటువంటి విధానం అంతా కూడా అది మరి రాతితో చేసినటువంటి విగ్రహాలు కావచ్చు, పాలరాతితో చేసినటువంటి విగ్రహాలు, నల్లరాయి వాడతారు, పాలరాతిని వాడతారు, ఇంకా కొన్ని రాళ్ళు కూడా విగ్రహాలుగా తయారు చేసి ప్రతిష్ఠ చేసే విధానం అనేటువంటి చూస్తూ ఉంటాము. ఆ ప్రకారంగా ఆయా పుణ్యక్షేత్రాలలో ఆయా దేవతలు ప్రతిష్ఠ గావింపబడి ఉన్నారు. తిరుమల కొండ మీద స్వామివారు, శ్రీశైలం మల్లికార్జున స్వామి శ్రీశైలంలో, అట్లా బదరిలో బదరీనాథుడు, అట్లా ఆ ప్రకారంగా ఆ దేవాలయ విగ్రహాలని మరి ప్రతిష్ఠ గావింపబడి పుణ్యక్షేత్రాలుగా లోకమంత ప్రసిద్ధిగాంచి ఉన్నటువంటి విధానాలు.
కానీ ఇక్కడ భగవద్ విషయం బ్రహ్మము యొక్క విషయం చెబుతూ యజ్ఞమునందు ప్రతిష్ఠితయై ఉన్నది. యజ్ఞము అంటే అగ్నిగుండం, అగ్నియందు అగ్నిహోత్రుని యందు ప్రతిష్ఠ గావింపబడి ఉన్నది అన్నారు. ఎక్కడైనా భూభాగాల మీద ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా చూడండి, ఎన్నో ఉన్నాయి పుణ్యక్షేత్రాలు. అవన్నీ కూడా భూమండలంలో భూమి మీద ప్రతిష్ఠ గావింపబడి ఉన్నటువంటి విధానం. నిత్యం జలే ప్రతిష్ఠితం, జలంలో ఏమైనా ప్రతిష్ఠ చేసే అవకాశాలు ఉన్నాయా? కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే యజ్ఞము అన్నారు. యజ్ఞం అంటే పూజనీయమై ఉన్నటువంటి విధానం. యజ్ఞము అంటే అగ్ని యందు ప్రతిష్ఠ గావింపబడిన. ఇట్లాగా చూసినట్లయితే దీంట్లో ఒక సారస్వతమై ఉన్నటువంటి అంశం ఇది. అందువల్ల ఆ పరమ పవిత్రమై పావనమూర్తిగా ఉన్నటువంటి భగవంతుడు శుద్ధ స్వరూపమై, నిర్మల స్వరూపమై, శాంత స్వరూపమై, ఆనందాత్మిక స్వరూపమై, ఏ మాలిన్యములు లేకుండా ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మము అగ్నియందు ప్రతిష్ఠ గావింపబడి ఉన్నది అన్నారు. అగ్నియందు అనేటువంటి మాట కాకుండా యజ్ఞమునందు అన్నారు. ఎందుకంటే యజ్ఞగుండమునందు హోమగుండమునందు అగ్ని ఉంటుంది కనుక ఆ యజ్ఞమునందు అగ్నియందు ప్రతిష్ఠ గావింపబడి ఉన్నది అనేటువంటి మాటలు చూసినట్లయితే దీనికి జ్ఞాన యజ్ఞము అనే మాట మనం తీసుకోవాల్సి ఉంటుంది. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, చాలా గొప్ప పదం ఇది. మీకు పైన ఈ పదం వస్తుంది, గమనించుకోండి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. ఇది గమనించాల్సిన అంశం. యజ్ఞము కర్మ సముద్భవం, కర్మ ఉద్భవం, ఉపసర్గ, ఉద్భవం అంటే ఏర్పడుతూ ఉన్నది అన్నారు. యజ్ఞం అనేది దేని ద్వారా ఏర్పడుతుందయ్యా అంటే కర్మ వల్ల అన్నారు. ఈ కర్మ వలన కలిగేటువంటిది యజ్ఞము అని అర్థం. యజ్ఞ కర్మ సముద్భవం. మిగతా అంశాలు ఉన్నాయి, అవి చూద్దాము. యజ్ఞము కర్మ సముద్భవం, కర్మ అనేటువంటి దాని ద్వారా ఏర్పడుతూ ఉన్నది. ఇక్కడ ఏమిటా కర్మ అనేటువంటిది? కర్మ అనేది కర్మలు అని చెప్పి అనగానే చాలా వచ్చేస్తాయి. నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, శాస్త్ర విహిత కర్మలు, శాస్త్ర నిషిద్ధ కర్మలు, సహజ కర్మలు. ఈ ప్రకారంగా విశ్వమంతా కర్మరాశిగా చెప్పే విధానం. కాబట్టి ఇక్కడ కర్మ అనేది ఏకవచనంలో ప్రయోగింపబడింది. ఈ కర్మ అనేటువంటి దానికి భగవంతుడు మరొక విశేషణాన్ని చేర్చి చెప్పుకొస్తున్నమాట. బ్రహ్మ కర్మ సమాధిన, ఇది 4వ అధ్యాయంలో వస్తుంది. కర్మ అనే పదానికి బ్రహ్మ అనే పదం చేర్చి బ్రహ్మ కర్మ అన్నారు. ఈ పదాల్లో కూడా మీకు యజ్ఞ కర్మ సముద్భవం, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. బ్రహ్మ ఉద్భవం, బ్రహ్మము నుండి ఉద్భవం కర్మ ఏర్పడుతుంది అన్నారు. ఇవన్నీ కొంచెం మనం చూడాల్సినటువంటి యొక్క అంశాలు. ప్రధానంగా ఏమిటంటే కర్మ సముద్భవం యజ్ఞము కర్మ వల్ల ఏర్పడుతుందని చెప్పి అన్నప్పుడు ఏది ఆ కర్మ అని చెప్పనంటే నివృత్తి సంబంధమై ఉన్నటువంటి కర్మ, ప్రవృత్తి సంబంధమై ఉన్న కర్మ కాదు. యజ్ఞం అనేది యజ్ఞ కర్మ సముద్భవ అనే మాట. కర్మ వల్ల యజ్ఞం ఏర్పడుతుంది అని చెప్పి అన్నప్పుడు అది బాహ్యములో ఉన్నటువంటి యజ్ఞాలు ఉన్నాయి, అవన్నీ కూడా పుణ్యప్రదమై ఉన్నటువంటి యజ్ఞాలు, దేవతారాధన సంబంధమై ఉన్న యజ్ఞాలు, అవన్నీ కూడా పుణ్యప్రదము అని అర్థం. ఇక్కడ కర్మ అనేటువంటి పదం గమనించినట్లయితే స్వామివారి బ్రహ్మ కర్మ అనే పదం కూడా గతంలో 4వ అధ్యాయంలో వాడటం జరుగుతుంది. ఏమిటి ఆ కర్మ అని చెప్పనంటే మనస్సుని సంకల్పాలలోకి పోనివ్వకుండా నిశ్చలముగా
ఉంచేటువంటి ఏ ప్రక్రియ అయితే ఉన్నదో దానికి కర్మ, అది బ్రహ్మ కర్మ అవుతుంది. బ్రహ్మమును పొందింపజేయటానికి యోగ్యమై ఉన్నటువంటి కర్మ, దానిని ముఖ్యంగా సాధకులు ఆచరించాల్సి ఉంటుంది. ఈ మాటలు మీకు భగవద్గీత 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా స్వామివారు చెప్పుకొస్తాడు. కాబట్టి దీనిని ముఖ్యంగా ఆచరించాల్సి ఉంటుంది అని అర్థం. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే ప్రయత్నాత్ యతమానః తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం ప్రయత్నాత్ యతమానః తు యోగీ సంశుద్ధ కిల్బిషః. సమస్త పాప సముదాయము నుండి సాధకులు విడబడుతూ ఉన్నారు. దాన్ని మరి భగవత్ సంబంధమై ఉన్న ఆరాధన, ఇది బ్రహ్మకర్మ అన్నారు. అంటే మనస్సుని సంకల్పాల నుండి వేరు చేసి నిశ్చలముగా ఉంచటము. ఈ విషయమే మీకు భగవద్గీత సంపూర్ణముగా ఈ అంశాన్ని స్వామివారు చెప్పుకొస్తూ ఉన్నారు. సర్వ సంకల్ప సన్యాసి అన్నారు. తత్రైకాగ్రం మనఃకృత్వా. ఇట్లా మనకి భగవద్గీతలో చాలా సందర్భాలలో స్వామివారు చెప్పుకొస్తారు. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. నీ మనస్సుని నా యందు ప్రవేశింపచేయి, నీ బుద్ధిని నా యందు ప్రవేశింపజేస్తే నివసిష్యసి మయ్యేవ, నువ్వు నా యందే ఉంటావు. నేనే నీవు, నీవే నేను. అనగా సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే నీవు, నీవే ఆ బ్రహ్మం అనేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా మరి మనము మరి ఈ 4వ అనుభవముగా చెప్తున్నటువంటి అంశం యోగ సమాధి. అది గీతలో చెప్పే మాట ప్రధానంగా. ఇక 2వ అధ్యాయం గతంలోనే మనం చెప్పుకున్నాం. సమాధిస్తస్య కేశవ, సమాధి అందున్నటువంటి వారు ఎట్లా ఉంటారు, ఏ విధంగా మాట్లాడతారు, ఎట్లా వ్యవహరిస్తారు అనేది అర్జునుడు కూడా ప్రశ్న వేశాడు. సమాధి అంటారు. ఎందుకంటే పరమాత్మ అంతకుముందు సమాధౌ నా విధీయతే, యోగ సమాధిని వాళ్ళు పొందలేరయ్యా అన్నాడు. ఒక సందర్భంలో స్వామివారి ఆ పదప్రయోగం చేస్తూ ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు యోగ సమాధిని వాళ్ళకి లభ్యం కాదు, పొందటానికి యోగ్యత వాళ్ళకి లేదని మాటలు వాడతాడు. దాన్ని అర్జునుడు తీసుకొని అయ్యా ఇట్లా మరి యోగ సమాధి అన్నారు కదా, స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాష. కాబట్టి యోగ సమాధి అని చెప్పి అన్నారే, ఆ యోగ సమాధి ఎట్లా ఉంటుంది, దాన్ని పొందిన వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ యొక్క వ్యవహారం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని గురించి ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి ప్రకారముగా మరి 4వ అనుభవముగా చెప్పేటువంటి యోగ సమాధి, ఇది 4వ సంబంధమై ఉన్న అనుభవము అన్నారు. దీన్ని తురీయ అనుభవం అన్నారు. 4వ అనుభవాన్ని తురీయ అనుభవము అంటారు. తురీయము ఇది సాధకులు ప్రయత్నపూర్వకముగా పొందాల్సి ఉంటుంది. అప్రయత్నంగా వచ్చే ఉన్నాయి మన జీవితంలో అవస్థలు. అప్రయత్నంగా వచ్చే వాట్లను అవస్థలు అంటారు. జాగ్రత్త అవస్థ, దానికోసం మనం పెద్దగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అట్లనే నిద్ర అనగా స్వప్నావస్థ గురించి మనమే పెద్దగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. అట్లనే సుషుప్తి అవస్థ అనేది కూడా మనం దాని గురించి పెద్దగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఉన్న ప్రయత్నాలు కొన్ని ఉంటాయి అనుకోండి. ఎందుకంటే సుఖనిద్ర రావాలని చెప్పనంటే తగు ఏర్పాట్లు చేసుకోవాలి. మంచిగా మెత్తగా ఉండే పురుపు కానీ, దిండు కానీ, ఫ్యాను కానీ, ఇట్లా కొన్ని ఉంటాయి. ఆ సర్దుబాట్లు చేసుకుంటే
మధ్యలో ఆటంకం లేకుండా సుఖ నిద్ర పొందే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇవన్నీ జీవితంలో అనుస్యూతముగా వన్ బై వన్ ఒకటో తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. ఈ వచ్చేవన్నీ కూడా ఇవి మరి జీవన విధానంలో స్వతసిద్ధంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అనబడేటువంటి వాటిను సాధించుకోవటానికి ఎలాంటి సాధనలు అవసరం లేదు. పతంజలి చెప్పినట్లుగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన అని అంటారు కదా. అష్టాంగ ప్రక్రియలను మనం ఏమన్నా జాగ్రత్త అవస్థ కోసంగా చేయాల్సి ఉంటుందా? అష్టాంగ ప్రక్రియ విధానాలని స్వప్నావస్థ కోసంగా చేయాల్సి ఉంటుందా? అంటేనే సుషుప్తి అవస్థ కోసం చేయాల్సి ఉంటుందా? ఇవన్నీ జీవితంలో అందరికీ కూడా స్వతసిద్ధముగా ఏ ప్రయత్నం లేకుండానే వస్తాయి. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తే కాదు, ఇంకోటి మరణం అనేది కూడా ఉన్నది. మరణావస్థ అంట. ఇది కూడా అందరికీ కామన్. ఇది వచ్చే తీరుతుంది. ఎంత కాదనుకున్నా, ఎంత వద్దనుకున్నా, దాన్ని తప్పించుకుని ఎక్కడికైనా పారిపోవాలని చెప్పి అనుకున్నా, ఎలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది తప్పేది కాదు, వచ్చి తీరుతుంది. మరణావస్థ కూడా వచ్చి తీరుతుంది. తదా దేహాంతర ప్రాప్తి అనే మాట పరమాత్మ అన్నాడు. ఈ దేహం పోయిన తర్వాత తిరిగి మరలా దేహ అంతర ప్రాప్తి, మరొక దేహాన్ని పొందటం కూడా ఉంటుందయా అని స్వామి చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా మరొక దేహాన్ని పొందే విధానం ఉంటుంది అనేటువంటి విషయం, అది ఒక విశ్వాసంలో చేరి ఉన్న భాగం. అది మరణం తథ్యం అనేటువంటిది అందరూ నిర్ధారణ కలిగి ఉన్నటువంటి యొక్క అంశం. ఒకవేళ మనకు జీవన విధానంలో మరణం అనేటువంటి యొక్క అంశం అనుభవరూపకంగా లేకపోయినా, నాకు ఇది తప్పదనేటువంటి యొక్క విషయం మాత్రం అందరికీ కూడా తెలిసి ఉన్న విషయమే. ఏమి కాబట్టి మరణం అనేటువంటిది లోకంలో అందరూ కూడా చాలామంది మన కళ్ళ ముందే పొందుతూ ఉన్నారు. దాన్ని బట్టి చూసినప్పుడు ఎప్పటికైనా మేము కూడా అది పొందాల్సి ఉంటుంది, మాకేం తప్పేది కాదు. కనుక మరణం తథ్యం, మరణం తప్పనిసరిగా అది పొందాల్సి ఉంటుంది అనే విషయంలో ఎవరో డౌట్ పడే అవకాశాలు లేవు. కానీ దేహాంతర ప్రాప్తి, దేహం పోయాక ఇంకొక దేహం వస్తుందరా అని పరమాత్మ అన్న మాట కాడ సందేహాలు చాలామందికి ఉన్నాయి. ఏదో స్వామి చెప్పారు కానీ అది ఏం వస్తుందిలే కానీ అబ్బా, ఎవరు చూడబోయారు, మళ్ళా పుట్టబోయే విషయం ఏముంది అక్కడ అని ఇట్లాగా కొంత సంకోచించే అవకాశాలు ఉన్నాయి, సందేహించే అవకాశాలు ఉన్నాయి. కానీ మరణం అనేటువంటి విషయం కాడ మాత్రం సంకోచాలు ఏమి లేవు, ఏమి లేవు. ఎంతకాలం ఉన్నా ఏదో పూట వెళ్ళిపోవాల్సి ఉంటుందనే నిర్ధారణ అయిపోయింది అందరికీ. కాబట్టి ఈ ప్రకారముగా జాగ్రత్త అవస్థ కానీ, స్వప్నావస్థ కానీ, సుషుప్తి అవస్థ కానీ, మరణావస్థ కానీ ఇవన్నీ కూడా జీవితంలో అనుస్యూతముగా వచ్చేటువంటి అంశాలే. వీటి గురించి మనం ఏదో శాస్త్రశ్రవణం చేయటము, అష్టాంగాలను పాటించటము, యోగాభ్యాసములు చేయటము అనేది దీని గురించి అవసరం లేదు. ఇవన్నీ కూడా ప్రారంధంలో భాగాలు, ఇవి వచ్చే తీరుతాయి. కారణం ఏంటంటే మరి జాగ్రత్త అవస్థ అనేది సాత్వికంతో ముడిపడి ఉన్నది, స్వప్నావస్థ అనేది రజస్సుతో ముడిపడి ఉన్నది, సుషుప్తి అనేటువంటి తమస్సుతో ముడిపడి ఉన్నది. 3 గుణాలు కదా. అందువల్ల మరి ఈ జాగ్రత్త అవస్థ సాత్వికం బాగా స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి విషయాలు. స్వప్న వ్యవహారం అంతా రజస్సు, అక్కడ వ్యవహారం అస్తవ్యస్తంగా ఉంటుంది. అట్లనే మరి సుషుప్తి అవస్థ అది తమస్సు, అది ఏమి తెలియని తనం ఏర్పడుతుంది. ఇట్లా 3 గుణాలు అనేటువంటి వాటితో అవి ముడిపడి ఉన్నాయి అవస్థలు. ఈ 3 గుణాలకు జీవుడు లోబడి ఉన్నాడని కదా. గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు అని. జీవుడు గుణబద్ధుడు, గుణాలకు అతీతముగా ఉన్నటువంటి ఇది ఎవరంటే దేవుడు అన్నారు. ఈ మాట మనకు స్పష్టంగా తెలియాలని చెప్పి అన్నట్లయితే మీరు భగవద్గీత తెరవండి, 14వ అధ్యాయం అనే చూడండి. అది అంత గుణత్రయములతో కొనసాగే వ్యవహారము. ఇక ఆ అధ్యాయం దాటావు అంటే వచ్చేది పురుషోత్తమ ప్రాప్తి యోగము. స్పష్టంగా ఉంది అక్కడ మీకు. 14వ అధ్యాయము గుణత్రయ
గుణత్రయములు అన్నారు. గుణత్రయ విభాగ యోగ. కాబట్టి గుణత్రయములు ఈ మూడు సాత్విక, రజస్సు, తమస్సు గురించి మీకు చాలా సవిస్తారముగా ఆ అధ్యాయంలో స్వామి చెప్పుకొస్తారు. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవ, ఇట్లా మీకు అన్నీ వస్తాయి అక్కడ. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత తన్నిబధ్నాతి తత్ నిబధ్నాతి. కనుక సాత్వికము బంధిస్తూ ఉంది, రజస్సు బంధిస్తుంది, తమస్సు బంధిస్తుందనే విషయాల మీద మీకు చాలా గుణముల యొక్క సంబంధమై ఉన్నటువంటి వాటి స్వరూప స్వభావాల విషయాలు మీకు 14వ అధ్యాయంలో 14 అధ్యాయం ఇవన్నీ వస్తాయి. ఇక ఆ గుణత్రయ విభాగ యోగం అనేటువంటి అధ్యాయం దాటావనుకో, తర్వాత ఏముంది? పురుషోత్తమ ప్రాప్తి. అందువల్ల గుణాతీతుడు పురుషోత్తముడు బ్రహ్మం, గుణములకు బద్ధుడై ఉన్నటువంటి వాడు జీవుడు అని అర్థం. ఆ గుణములు దాటితే ఏముంటుంది? పురుషోత్తమ ప్రాప్తి. చాలా చక్కగా స్పష్టముగా స్వామివారు అక్కడ మనకి చాలా క్లారిటీగా పెట్టేసేసాడు అధ్యాయాలు రెండు కూడా. గుణత్రయములు, గుణాతీతము, పురుషోత్తమ ప్రాప్తి అని అర్థం. గుణబద్ధుడై ఉన్నంత వరకు ఈ జీవుడు ఈ త్రివిధ అవస్థలలోనే సంచారం చేస్తూ ఉంటాడు. నువ్వు ఏ జన్మలోకి పోయినా, ఈ మానవ దేహమే కాదు, నువ్వు ఏ తనువులోకి పోయినా ఈ 3 అవస్థలు ఉంటాయి. చూడండి, లోకంలో అన్ని పశువులు నిద్రపోతూ ఉన్నాయి, పక్షులు చయనిస్తూ ఉన్నాయి, చేమలు, దోమలు అన్ని లోకంలో ఉన్నట్టు సకల జీవులకు 3 అవస్థలు ఉంటాయి. వాటికి నిద్ర ఉన్నది, వాటికి మెలకువ ఉన్నది. వాటికి కూడా స్వప్నాలు ఉంటాయా అని సందేహించమాకండి. వాటికి స్వప్నాలు ఉంటాయి. ఎట్లా చెప్పగలరు? డౌట్ వేస్తారప్ప. స్వప్నాలు ఎట్లాంటి స్వప్నాలు వస్తాయి వాటికి ఉండే భయాలు, వాటికి ఉండే వ్యవహారాలు, వాటికి ఉండే ఆహార పదార్థాలు, వాటికి మనస్సు ఉన్నది, వాటికి తెలివి ఉన్నది, వాటికి శాఖశక్యం ఉంది, వాటికి కూడా వినయ విధేయతలు ఉన్నాయి, వాటికి నమ్రత ఉన్నది, వాటికి కూడా మంచితనం ఉన్నది, వాటికి కూడా కోపతాపాలు ఉన్నాయి. ఒక జీవిని మీరు చక్కగా దానికి మంచిగా ఆహారం పెడుతూ నీరు పోస్తూ పెంచండి. నీకు ఎంత అనుభవంగా ఉంటుందో, ఎంత నీకు మచ్చికగా ఉంటుందో, నీ చేతి కింద ఎట్లా అణగిపోయి ఉంటుందో, విధేయతతో ఉంటుందో, నమ్రతతో ఉంటుందో, తోక జాడిస్తూ ఉంటుంది. నువ్వు అనగానే, నీ పేరు వినగానే, నువ్వు వస్తున్నావు కనపడగానే ఎమ్మటి దాంట్లో ఉండేటువంటి ఆ చలనాలు గమనించండి. ఎంత ఉప్పొంగిపోతుందో, ఎంత సంతోషపడుతుందో, ఎంత పరుగులు తీస్తుందో, నీ వద్దకు వచ్చి ఎంత వినయ విధేయతలతో చూడండి. దాంట్లో అన్ని భావాలు వ్యక్తమవుతూ ఉన్నాయంటే అది నీ పట్ల ఉన్నటువంటి ఒక గౌరవ భావం అన్నమాట. దానికి అన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ ప్రకారంగా చూస్తే మరి అన్ని జీవులలో కూడా ఈ త్రివిధావస్థలు అనేటువంటివి, ఈ 3 గుణాలు అనేటువంటి వాటికి లోబడి ఉన్నటువంటి జీవులు కాబట్టి మనకెట్లయితే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు, ఈ 3 అవస్థలే కాకుండా 4వదిగా ఉన్నటువంటి మరణావస్థ, అది కూడా అన్ని జీవులకు సమానంగానే ఉన్నాయి. కాబట్టి ప్రకారంగా అక్కడ మనం చూసినట్లయితే దీని ద్వారా కలిగేది ఏమిటి మనకి ఏంటి? యోగ సమాధి అనేది మనకు చెప్పుకొచ్చారు. యోగ సమాధి అన్న, జ్ఞాన సమాధి అన్న, అది మోక్ష సంబంధమై ఉన్నటువంటి అంశము. దానికోసంగానే మహాత్ములందరూ కూడా వారి సాధనా ప్రక్రియలను ఆరంభించారు. మరి రమణ భగవానులు వారు తిరుమన్నామలైపోయి ఎందుకు కూర్చున్నాడు? జాగ్రత్త అవస్థ కోసంగాను, స్వప్న అవస్థ కోసం, సుషుప్త అవస్థ కోసంగాను ఆయన కూర్చుంది. యోగ సమాధి అనబడేటువంటి ఒక అంశం ఉన్నది. దానికి తగినటువంటి ఏర్పాట్లు, తగినటువంటి యొక్క సమాచారం అంతా కూడా మనకి మరి పరమాత్మ 6వ అధ్యాయంలో అందిస్తున్నటువంటి విధానం. మీరు 6వ అధ్యాయం తీసుకుని చూడండి. దాంట్లో పరమాత్మ ముందుగానే ఆత్మ సంయమ యోగము అని నామకరణం చేశారు. ఆత్మ అంటే మనస్సు, సంయమనం నిలబెట్టడము, మనస్సుని నిలబెట్టడము అనేటువంటి, మనస్సుని ఆపటము,
మనసుని నిగ్రహించటము, మనసుని అరికట్టడము, మనస్సుని తన వశము చేసుకోవటము, మనస్సుని సంకల్పరహితముగా చేసి ఆత్మవైపుకు ప్రయాణం చేయటము, ఇదంతా కూడా మీకు 6వ అధ్యాయంలో వస్తుంది. ఈ 6వ అధ్యాయ సంబంధమే పతంజలి యోగ శాస్త్రం. దాంట్లో మీకు సమాధి పాదం, సాధన పాదం చూడండి, దాంట్లో చాలా అంశాలు కనబడతాయి. కాబట్టి ప్రకారంగా ఒక అంశం ఒకటి ఉన్నది, ఒక అనుభవం ఒకటి ఉన్నది. అది మహాత్ములకు మాత్రమే తెలియబడుతున్నటువంటిది. యోగా తత్వమునందు ఉన్నటువంటి వారు బ్రహ్మేంద్ర స్వాముల వారు కావచ్చు, వేమన యోగి కావచ్చు, రమణ భగవానుల వారు కావచ్చు, చిన్మయానంద స్వాముల వారు కావచ్చు, లక్ష్మణార్యులు, ఇట్లా చూస్తే లోకంలో అనేక వందల మంది సాధు మహాత్ములు మరి ఆ మార్గంలో ప్రయాణం చేశారు. బహవః జ్ఞాన తపస పూత మద్భావం ఆగత అని స్వామి చెప్పిన మాటేగా. బహవః అనేక మంది అన్నాడు. జ్ఞాన తపస్సు చేత మద్భావం నా యొక్క స్వరూప అనుభవాన్ని ఆగతాహ పొందిరి అంటూ ఉన్నారు. అది సర్వోన్నతమై ఉన్నటువంటి విధానము. దానిని ప్రధానంగా సాధకులు ఆచరించాల్సి ఉంటుంది. భగవద్గీత ఆ అంశం మీదే ఎక్కువగా ప్రస్తావన చేస్తూ ఉన్నది. అభ్యాస యోగయుక్తేనా అన్నాడు ఒకసాట, అవికంపేన యోగేనా అన్నాడు. అనేక చోట్ల మీకు పదాలు వస్తూ ఉంటాయి. అవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ. కంప అంటే కదలటం. మన మనస్సులో ప్రస్తుతం అది ఉన్నది అదే. కంప అంటే కదలటం, కపి చలనే. కంప అంటే కపి చలనే, చెలించటం అన్నమాట. కపి అంటే కోతి. అవికంపేన యోగేన, అవికంప యోగం అంటే మనస్సులో ఏ కదలిక లేకుండా ఉంచగలిగేటువంటి విధానంగా ఉన్నటువంటి దానిని యోగమని స్వామి పేరు పెట్టారు. అభ్యాస యోగయుక్తేన, అభ్యాస యోగం అంటే పలుమార్లు దాన్ని చేస్తూ ఉంటే తప్ప మనకది అలవడదు, మనకు స్వాధీనం కాదు. అందువల్ల దాన్ని అభ్యాస యోగము అన్నాడు. ఆత్మ సంయమ యోగాగ్నౌ, ఆత్మ సంయమ యోగ. ఆత్మ అంటే మనస్సు, సంయమనం అంటే ఆపటం. మనస్సులో ఏ వృత్తి లేకుండా నిశ్చలముగా ఉంచే విధానాన్ని ఆత్మ సంయమ యోగాగ్నౌ అన్నాడు. జుహ్వతి జ్ఞానదీపితే. ఈ ప్రకారంగా మీకు గీతలో పరమాత్మ అనేక సందర్భాలలో ఈ కొత్త విధాయకాలుగా పదప్రయోగాలు చేస్తూ ఒకే అంశమే అయినా కానీ దానికి వేరే విధాయక అర్థాలు వచ్చేట్లుగా అది గమనించుకునే విధానానికి అనుగుణ్యముగా స్వామి చెప్పుకొస్తూ ఉంటారు. కాబట్టి ప్రధానముగా మరి చూసినట్లయితే మరి నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం సర్వగతం బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్నదా బ్రహ్మం అన్నారు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమై ఉండగా మరి ఎందువల్ల నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం అని చెప్పి అంటాం కారణం అని చెప్పానంటే అది నీకు ఉపయుక్తముగా ఉన్నటువంటి అంశము. ఇందా చెప్పుకున్నాం కదా, తస్మాత్ సర్వగతం వాయు అన్నారు. నిత్యం మనలో ఆ శ్వాసరూపముగా సంచారం కలిగి ఉన్నది కాబట్టి అది నీకు ఉపయోగం. తస్మాత్ సర్వగతం అగ్ని నిత్యం ఉదరే ప్రతిష్ఠితం. ఆ విశేషణంగా ఉన్నప్పుడే నీకు అగ్ని అంతటా ఉందని చెప్పినట్టు లాభం ఉంది. అది నీలో ఎట్లా ఉన్నది, దాని ఉపయోగం ఏ ప్రకారంగా ఉన్నది. అగ్ని నీ మరి రుటు రషాణ మూర్ధ అన్నారు. రూరు టాటా డాడాన రష అని పలికేటువంటి అక్షరాలు పలికేటువంటి ఒక ప్రదేశాన్ని మూర్ధము అన్నారు. మూర్ధ దేశమునకు వర్తితం వై పర్యు ఆత్మాగ్ని అని మీరు భాగవతంలో ఈ అంశం వస్తుంది. మూర్ధ దేశమునకు వర్తితం వై పర్యు ఆత్మాగ్ని అన్నారు. అనగా రూరు టాటా డాడా నా అనే అక్షరాలు నొక్కే స్థలము మూర్ధం అన్నారు. ఆ మూర్ధమునది చెప్పుకొచ్చారని చెప్పానంటే మూర్ధ దేశమునకు వర్తితం వై పర్యు ఆత్మాగ్ని, అక్కడ ఆత్మాగ్ని అన్నారు. ఈ ఆత్మాగ్ని అనేటువంటి పదం చాలా గొప్ప పదం అది.
కానీ మూర్ధమునందు అగ్ని ఉన్నది. ఆ మూర్ధ భాగములో అగ్ని అనేది ఉండటం కారణంగా మనం ఎలాంటి పదార్థములు భుజించినా కానీ మీకు జిడ్డు నోట్లో అంటదు. అది గడ్డ పెరిగి అంతా భోంచేసిన తర్వాత పల్లె ప్రాంతాల్లో గడ్డ పెరిగేస్తారు. గడ్డ పెరుగు అంటే గడ్డ అని చెప్పి అనుకోమాకండి, కొంచెం గట్టిగా ఉండే పెరుగు అన్నమాట. టౌన్లో వేసే పెరుగులు రొట్టెలో ఆ గట్టిగా ఉండవు, నీళ్ళు ఎక్కువ కలుపుతారు. అక్కడైతే బాగా మంచి పాలు వస్తాయి కాబట్టి అవి తోడేస్తే పెరుగు చాలా గట్టిగా ఉంటుంది. ఆ విధంగా భోంచేసిన తర్వాత చెయ్యంతా మీకు చూస్తే ఆ జిడ్డు అనమాట, వెన్న సంబంధ జిడ్డు అంటుకుంటుంది, చేతికి అంటుకుంటుంది. అది పోవటానికి వీడు దానా తంటాలు పడతాడు. చివరికి వేడి నీళ్ళతో కడిగితే తప్ప నీకు ఆ చేతి యొక్క సంబంధ జిడ్డు పోయే అవకాశం లేదు. సరే బయట ఏదో నీరు కాసుకున్నావు, చేయి కడుక్కున్నావు, శుద్ధం చేసుకున్నావు అనుకో, మరి నోట్లో ఉన్నటువంటి జిడ్డు ఎట్లా పోవాలి? ఆ విధంగా లోపల అంటకుండగా భగవంతుడు మూర్ధదేశమునందు అగ్నిని ఏర్పాటు చేశాట. మూర్ధదేశమునకు వర్తితం వై మరియు ఆత్మాగ్ని. అందువల్ల మీరు ఎలాంటి పదార్థాలు భుజించినా కానీ దాంట్లో మీకు ఆ జిడ్డు అనేది ఉండదు. జిడ్డు అంటుకుంటే చాలా కష్టం మీకు. ఇట్లాగా అగ్ని అనేటువంటిది చూసినట్లే అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నప్పటికీ కూడా అగ్ని యొక్క సంబంధమై ఉన్నటువంటి విశేషణముగా ఉన్నటువంటి సందర్భాలు మీ దేహంలో స్థానాలు ఉన్నాయి. నేత్రం ఉన్నది, నేత్రం కూడా అగ్నిగోళము అని చెప్పని అంటారు. చూడండి, సూర్యుడు ఎట్లయితే గోళాకారం ఉంటుందో అలాగే మీ నేత్రంలో కూడా ఆ కనుబొమ్మ, నల్లెట్టి కనుబొమ్మ సూర్యగోళంలాగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తేనే మీకు వస్తువులు గోచరించే అవకాశం ఉంటుంది. సూర్యుడు అస్తమించాడా అంటే నీకు అంధకారంలో ఏది గోచరించే అవకాశం లేదు. ఆ ప్రకారంగా ఆ సూర్యుని వంటి వెలుగు ప్రసాదించి వస్తువులను దర్శింపజేసే విధానముగా ఉన్నటువంటి నేత్రం, ఆ నేత్రం గమనించండి, మీ అద్దంలో చూసుకోండి, సూర్య గోళంలాగా ఉంటుందన్నమాట. దాని యొక్క కిరణములు ప్రసరించాయి కాబట్టే విశ్వములో ఉన్నటువంటి యొక్క అన్ని వస్తువులు మీకు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏది ఉన్నదో ఏమున్నాయో మొత్తం కూడా నువ్వు కంటి ద్వారా చూడగలిగేటువంటి విధానంగా ఉందంటే అది అగ్ని సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము. కాబట్టి మీకు ఆలయాలలో రెండు వైపుల జ్యోతులు పెడతారు. ఏమిటా జ్యోతులు అంటే మన కనుబొమ్మలు, కన్నులు. ఈ రెండు కన్నులలో ఉన్నటువంటి యొక్క జ్యోతి, ఆ జ్యోతి ప్రకాశముతోనే విశ్వమంతా మనం దర్శిస్తూ ఉన్నాము. ప్రకాశమానమై ఉన్నటువంటి అగ్ని. ఈ ప్రకారముగా నేత్రమునందు ఉన్నటువంటి యొక్క అగ్ని సమస్త విశ్వాన్ని తెలియజేసేట్లుగా చేస్తూ ఉన్నది. మూర్ధమునందు ఉన్నటువంటి యొక్క అగ్ని మరి ఎప్పుడూ కూడా ఆపోస్థలమును శుద్ధముగా ఉంచే విధానముగా చేస్తూ ఉన్నది. అదే జఠరాగ్నిగా ఉన్నటువంటి యొక్క అగ్ని మనం వేసేటువంటి పదార్థాలను సకాలంలో జీర్ణపరిచి శరీరానికి అనేక ధాతు రూపముగా రసాయనాలు అందించి ఎల్లప్పుడూ కాపాడుతున్న విధానముగా జఠరాగ్ని. పచామ్యన్నం చతుర్విధం అహం వైష్ణరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అత్యద్భుతమై ఉన్నటువంటి విధానం. పరమాత్మ ఉదరమునందు వేసే పదార్థాలను జీర్ణం చేసే ప్రక్రియ విధానము అగ్ని పెట్టాడు కాబట్టి సరిపోయింది. కానీ అది కనుక లేకపోతే ఏం చేయాలి చెప్పండి? ప్రతి ఒక్కరు ఉదరంలో ఒక గ్రైండర్ పెట్టుకో, చిన్న చిన్న గ్రైండర్లు. మీ ప్రభుత్వం వాళ్ళు ఉచితంగా ఇస్తారో లేక కంపెనీ వాళ్ళది కొనుక్కోవాలో పెట్టుకోవాలో, అది ఎలాంటి శ్రమ లేకుండా స్వామివారే ఉదరమనందు జఠరాగ్నిని పెట్టి చక్కగా జీర్ణం చేయించి శక్తిని సామర్థ్యాలను ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రకారముగా అంతటా వ్యాపకమై ఉన్న అగ్ని ఈ దేహములో ఈ ప్రకారముగా ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క వాయువు నీ దేహములో ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన అనేటువంటివిగా మరి ఒక్క ప్రాణమే 5 రకాలకు విభజించుకున్నది. ఆ విభజించుకున్నటువంటి విధానాలను బట్టి మన దేహంలో అన్ని క్రియలు జరుగుతూ ఉన్నాయి.
వ్యాన సర్వ శరీరగ. వ్యాన వ్యానవాయువు మన దేహమంతా వ్యాపకమై ఉంటుందట. ఎందుకంటే ఈ వ్యానవాయువు అనేటువంటిది ఆకాశాంశంతో ఏర్పడింది కాబట్టి మన దేహంలో ఈ యొక్క వ్యానవాయువు అంతటా వ్యాపకమై ఉండి జీర్ణమైనటువంటి యొక్క ఆహార పదార్థం నుంచి వచ్చేటువంటి రసాయనాలను అన్ని నాడీ మండలాలకు పంపిణీ చేసేటువంటి ప్రక్రియ వ్యానవాయువు వహించింది. కంఠదేశస్థ. ఉదాన వాయువు కంఠమునందు ఉండి మనం గట్టిగా పలకటానికి సహకరించే విధానముగా ఉదాన వాయువు అనేటువంటి కంఠమునందునని చెప్పి అన్నారు. హృది ప్రాణ అనగా వక్షస్థలమునందు ఆ ప్రాణవాయువు ఉండి మరి ఆ యొక్క రక్తాన్ని శుద్ధం చేసి చక్కగా పంపిణీ చేసే విధానముగా ప్రాణవాయువు వహించి ఉంది ఆ భారాన్ని. సమాన నాభి సమహ. నాభి దేశమునందు సమాన వాయువు ఉండి ఏ పదార్థాన్ని మనం వేస్తూ ఉన్నామో సకాలంలో ఆ పదార్థాన్ని జీర్ణం చేసి రక్తముగా మార్చి అన్ని యొక్క వైపులకు పంపించే విధానముగా ఈ సమాన వాయువు చేస్తున్నది అన్నారు. గుదే అపానహ. గుదమునందు అపాన వాయువు ఉండి ఏ యొక్క ఆహార పదార్థాలు జీర్ణమయ్యాయో అవన్నీ కూడా వ్యర్థ పదార్థములుగా ఉన్నటువంటి యొక్క వాట్లను సకాలంలో బయటికి పంపించే విధానముగా ఉదాన వాయువు అనేది ఆ ప్రక్రియ విధానాలు అది వహించి ఉన్నది. ఈ ప్రకారముగా 5 వాయువులు 5 రకాలైనటువంటి ప్రక్రియలు చేస్తూ ఉండటం కారణంగానే మనం మన జీవన విధానంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా సంతోషంగా సుఖంగా వ్యవహరిస్తూ వినోదాలు అనుభవిస్తూ చక్కగా ఉన్నామని చెప్పాలంటే అవన్నీ సకాలంలో అన్ని పనులు చేయటం కారణంగానే. ఏ ఒక్కటి మొండికేసినా నీ పని గందరగోళం అయిపోతుంది. అదే కాదు, ఆ ప్రాణవాయువులే మళ్ళా ఉపవాయువులుగా ఏర్పడ్డాయి. నాగ, కూర్మ, క్రొకర, దేవదత్త, ధనంజయ అని చెప్పని ఇంకా 5 రకాలుగా విభజింపజేసుకుని నిన్ను రక్షించడానికి అవన్నీ కూడా నిలబడి ఉన్నాయి. కాబట్టి ప్రకారంగా ప్రాణవాయువులు ఉపవాయువులుగా మన దేహములో అన్ని విధాల జరుగుతూ ఉన్నది. కాబట్టే మనం ఈ ఇంతకాలం పాటు జీవించి భూమి మీద సంచారం చేస్తూ ఉన్నాము. ఏ ఒక్కటైనా కానీ తన యొక్క డ్యూటీ మానుకున్నదా అని చెప్పనంటే వీడి పని గందరగోళం. అందుచేత ఇక్కడ అంతటా వ్యాపకమై ఉన్నటువంటి వాయువు మన దేహములో చేసే ప్రక్రియలు, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క అగ్ని మన దేహంలో కలిగేటువంటి ప్రయోజనాలు అనే విషయం చూసినట్లయితే తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఇక్కడ బ్రహ్మము అనబడేటువంటిది అంటే సర్వోన్నతమై ఉన్నటువంటి విధానం. సకల మానవులకు పరమార్థాన్ని చూపిస్తుంది. సకల మానవులకు సమస్త భవసాగరం నుండి తరింపజేస్తుంది. ఈ యజ్ఞం జ్ఞానయజ్ఞం ఇది అన్నారు. జ్ఞానయజ్ఞం, బ్రహ్మయజ్ఞము, జ్ఞానయజ్ఞం. ఏమి హనుమాచార్యుల వారు కూడా చెప్పారని చెప్పేది మీకు జ్ఞానయజ్ఞం గురించి. పరమాత్మ కూడా 4వ అధ్యాయంలో జ్ఞానయజ్ఞం యొక్క ఆవశ్యకతను, దాని యొక్క గొప్పతనాన్ని బోధించుకొచ్చారు. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ ప్రాంతప. కాబట్టి ఈ జ్ఞానయజ్ఞము అనేది ఏంటంటే మనలోనే జరిగేటువంటి విధానము. ఆ జ్ఞానయజ్ఞం ఆవిర్భావం కావటం దేనివల్ల అనే మాటగా చూసినట్లయితే యజ్ఞ కర్మ సముద్భవం. ఆ యజ్ఞం అనేది ఏర్పడాలని చెప్పాలంటే మనలో కర్మ సముద్భవం. ఆ కర్మ అని చెప్పి అన్నట్లయితే ఏమిటా ఆ కర్మ అనేటువంటిది? అంతర్ముఖ ప్రయాణము, ఇది కర్మ. బహిర్ముఖ ప్రయాణము అనేవి లోకంలో అందరికీ ఉన్నాయి. బహిర్ముఖ ప్రయాణం వల్ల జ్ఞానయజ్ఞం ఏర్పడదు. అంతర్ముఖ ప్రయాణము అది అంతర్ముఖ సంబంధమై ఉన్నటువంటి దానికి అది కర్మే, అది నివృత్తి కర్మ అన్నారు. ఇది ప్రవృత్తి కర్మ అంటారు, అది నివృత్తి కర్మ అన్నారు. ప్రవృత్తి కర్మ అనే విషయంలో పతంజలి భగవానుల వారు మనస్సుకున్నటువంటి యొక్క వ్యవహారాలను చెప్పుకొస్తూ వృత్తయ పంచతయ్య క్లిష్ట అక్లిష్టా అన్నారు. వృత్తయ పంచతయ్య ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పుడు మన మనసు అనేటువంటిది ఎలాగా అది ప్రవర్తిస్తుంది అనే విషయం మీద పంచతయ్య 5 రకాలైనటువంటి వృత్తులు కలిగి ఉంటుంది. క్లిష్ట అక్లిష్టా వాటి వల్ల సుఖ దుఃఖాలు లాంటి ఏర్పడుతూ ఉంటాయి అని చెప్పని అన్నారు. ఏమిటా 5 అంటే ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ.
మన మనసు అనేటువంటి దాంట్లో ఎప్పుడూ కూడా ఈ 5 రకాల వృత్తులు కొనసాగుతూ ఉంటాయి. ఒకసారి ప్రమాణం, ఒకసారి విపర్యయం, ఒకసారి వికల్పము, ఒకసారి నిద్ర, ఒకసారి స్మృతి, ఇట్లా ఉంటాయన్నమాట. అన్నీ ఒకేసారి ఉండవు. ఒకదాని తర్వాత ఒకటి వ్యవహరించే విధానంగా మన మనసు అనేది ఈ పంచవృత్తులలో సంచారం చేస్తూ ఉంటుంది. ఏమిటా పంచ అని ఏం చెప్పుకున్నాము? ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సావకాశం ఉంటే వీటి మీద మనం ప్రయాణం కూడా చేయాల్సి ఉంటుంది. అత్యద్భుతముగా ఉండేటువంటి వివరణాత్మక అంశం ఈ వృత్తులు, పంచవృత్తులు అని చెప్పేసి. ఈ పంచవృత్తులతో చేరి ఉన్నటువంటిది మనస్సు. దాన్ని ప్రవృత్తి అన్నారు. ప్రవృత్తి మార్గముగా ఎప్పుడూ పోతా ఉన్నది. అది ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి అనబడే విధాయకాలుగా మనస్సు ఎప్పుడు పోవటాన్ని దీని ప్రవృత్తి అన్నారు. ఈ 5 రకములైనటువంటి యొక్క వృత్తులు లేకుండా చేయటమే అది నివృత్తి అన్నారు. అది కూడా ప్రయత్నంలో భాగమే. దాన్ని కర్మ అన్నారు. ఏవైతే 5 రకాలైనటువంటి వృత్తులు అనేవి కలిగి ఉన్నాయో ఆ 5 లేకుండా మనస్సును ఉంచటం లాంటి ప్రయత్నం ఇది పెద్ద కర్మ. ఇది సామాన్య కర్మ కాదు. 5 వృత్తులు కలిగి ఉండిపోవటం పెద్ద కర్మేం కాదు. మనకి అలవాటైపోయింది కాబట్టి ఎవరికి శ్రమ లేదు. కానీ ఆ 5 వృత్తులు లేకుండా మనసుని నివృత్తి విధానములో దాన్ని కాస్త నిగ్రహంగా పెట్టాలని చెప్పనంటే అది చాలా ప్రయత్నంలో భాగమై ఉన్నది. ప్రయత్నాత్తు యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష అని చెప్పని అంటారు. అందుచేత ఈ ప్రకారముగా మనస్సుని ఈ వృత్తుల నుంచి తప్పించి నివృత్తి విధానములో ఆ మనస్సుని శ్వాసతో అనుసంధానాన్ని చేయడాన్ని ఇక్కడ కర్మ అంటారు. దీన్ని కర్మయోగము అని అన్నారు. అనగా మనస్సు అనేది 5 రకాల వృత్తులతో ఉండటాన్ని కర్మ అంటారు. కానీ ఐదు రకాల వృత్తులై ఉన్నటువంటి యొక్క వాటిల్లోకి మనసు పడిపోకుండా హంస యొక్క గమనమునందు మాత్రమే నిలిచి ఉండేట్లుగా చేయటాన్ని అది నివృత్తి. ఎందుకు నివృత్తి అని చెప్పన్నాము? నువ్వు శ్వాస గమనికలో ఉన్నట్లయితే అక్కడ నీకు ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి ఈ 5 ఉండవు. శ్వాస గమనికలో ఉన్నట్లయితే నీకు ఆ 5 లేవు. ఆ 5 లేని విధానమే నివృత్తి అన్నారు. ఈ నివృత్తి అనేటువంటి సంబంధమై ఉన్నటువంటిది కర్మ. అది కర్మయోగము అన్నారు. ఇట్టి కర్మయోగము ద్వారానే నీకు యజ్ఞ సముద్భవ అన్నారు. యజ్ఞ కర్మ సముద్భవ. కాబట్టి ఆ యజ్ఞము కర్మ సముద్భవ. ఆ కర్మ వలన అనగా ఈ సాధనా సంబంధమై ఉన్నటువంటి యోగ సాధనా సంబంధమై ఉన్నటువంటి ప్రక్రియ ద్వారానే నీకు యజ్ఞం అనేది ఏర్పడుతున్నది. అంటే ఆ యజ్ఞం యొక్క విషయం చెబుతూ పరమాత్మ ఏమన్నాడు? నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం తస్మాత్ సర్వగతం బ్రహ్మ. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము నిత్యం ఎల్లప్పుడూ యజ్ఞమునందు ప్రతిష్ఠితయై ఉన్నది అన్నాడు. ఆ యజ్ఞము అనేది ఏంటంటే కర్మ సముద్భవ. యజ్ఞ కర్మ సముద్భవ. కాబట్టి ఆ యజ్ఞం అనేది అంతర్యాగం అనేటువంటిది ఎట్లా వస్తుందని చెప్పనంటే కర్మ సముద్భవ. ఏమిటా కర్మ అని చెప్పనంటే దాన్ని పరమాత్మ బ్రహ్మ కర్మ సమాధిన అన్నారు. ఆ బ్రహ్మ కర్మ సమాధి అని చెప్పనంటే హంస యొక్క ఆశ్రయములో నిశ్చలముగా ఉన్నటువంటి విధానమే దాన్ని కర్మయోగము అవుతుంది. అంటే ఆ కర్మయోగం అనేటువంటిది ఈ పంచవృత్తుల నుంచి మనస్సును బయటపడేసే విధానంగా ఉంటుంది. కాబట్టి ఈ పంచవృత్తుల నుంచి ప్రవృత్తి విధానం నుంచి బయటపడి ఆ మనస్సు హంస యొక్క ఆశ్రయంలో ప్రయాణం చేసినప్పుడు అంతర్యాగం అనేటువంటిది నీకు సిద్ధిస్తుంది. అట్టి అంతర్యాగమునందు మాత్రమే నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అక్కడ ఆ బ్రహ్మం అనేది ప్రతిష్ఠితయై ఉన్నది.
ప్రతిష్ఠితయై ఉందని చెప్పనంటే దర్శన యోగ్యముగా ఉందనేటువంటి అంశము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.